IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గత నెలలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి సమయంలో ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అని చెప్పి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఇండియా కూటమి తరపున ఉన్నటువంటి పలు పార్టీలు కూడా హాజరవటం, మద్దతు తెలపటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం దాని తర్వాత ఇక్కడకు ఏపీకి వచ్చేసారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక జగన్ అయితే బెంగళూరు వెళ్ళొచ్చారు, మరలా ఇప్పుడు బెంగళూరు వెళ్ళారు. సో మొన్న జరిగినటువంటి ఘటనలు ఒకసారి పరిశీలించినట్లయితే నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అనుచరుడు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త అతని హత్య జరగటం, అలానే జగ్గయ్యపేటలో, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగినటువంటి దాడి ఘటనలు, వీటికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ మరొకసారి స్పందించడం జరిగింది. గత నెలలో ధర్నా చేశామని, రాష్ట్రపతి పాలన విధించాలని కోరామని, అలానే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రతిపక్షాల మీద దాడికి ప్రయత్నిస్తుందని, తమకు ఓటు వేయనటువంటి వారిని హింసించేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అని చెప్పి ఆయన మరొకసారి ఉద్ఘాటించడం జరిగింది. పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదని, తాము ధర్నా నిర్వహించి దేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళినా సరే ప్రభుత్వం తీరులో అయితే మార్పు రాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి పథకాలను కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదని, వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా విస్మరించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, అమలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఏమాత్రం లేరని, కాబట్టే వీటిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండటం కోసం, మీరు ఇది ఎందుకు చేయలేదు అని ప్రజలు వారిని ప్రశ్నించకుండా ఉండేందుకు భయభ్రాంతులకు గురి చేయటానికే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంది, వీరిలో మార్పు రాలేదు అని చెప్పి ఆయన మరొకసారి స్పష్టం చేయడం జరిగింది.